పాలు ప్రకృతి మనకు అందించిన సంపూర్ణ పోషకాహారం. మన శరీర ఎదుగుదలకు అవసరమైన అన్ని రకాల పోషకాలు అందులో ఇమిడి ఉంటాయి. అంతేకాదు, ఈ పాలు పసివారి నుండి పండు ముసలి వరకు తేలికగా జీర్ణమవుతాయి. కాబట్టి అందరూ ఇష్టపడతారు. పాలన్నా, పాలతో తయారు చేసిన పదార్థాలన్నా ఇష్టముండని వారుండరు. ముఖ్యంగా పాలతో పెరుగు, నెయ్యి, వెన్న, కోవా ఇంకా పన్నీర్ కూడా తయారు చేసుకుని ఆహారంలో వినియోగిస్తుంటాం. ప్రస్తుతం వీటిలో పన్నీర్కు బాగా గిరాకీ ఉంది. వెజిటేరియన్స్ ఎక్కువగా ఇష్టపడే పదార్థం ఈ పన్నీరే. అయితే ఈ పన్నీర్తో పన్నీర్ బిర్యానీ, పన్నీర్ బటర్ మసాలా, పాలక్ పన్నీర్, పన్నీర్ కర్రీ ఇలా ఎన్నో రకాల వంటకాలను తయారు చేసుకుని తింటాం. అయితే వీటన్నింటి తయారీకి ఉపయోగించే పన్నీర్ను ఎలా తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. బయట హోటళ్లు, పాలు పెరుగు విక్రయించే దుకాణాల్లోనే కాకుండా ఇంట్లో కూడా ఈ పన్నీర్ను తయారు చేసుకోవచ్చు. అసలు ఈ పన్నీర్ను తయారు చేసుకోవాలంటే పాలు అవసరం. మనకు కావలసిన పన్నీర్ పరిమాణాన్ని బట్టి పాలను తెచ్చుకోవాలి. మొదట స్టవ్ పై పెద్ద కడాయి పెట్టి అందులో పాలు పోసి మరగబెట్టాలి. అవి వేడి అవుతున్న సమయంలో కడాయిలోని పాలను అటూ ఇటూ కలుపుతూ ఉండాలి. ఇక ఇంట్లో తయారు చేసుకుంటే ఓ వంటపాత్ర లేదా గిన్నెలో చేసుకుంటే సరిపోతుంది. ఇక మరోవైపు శుభ్రమైన నీటిని సిద్ధం చేసుకొని అందులో నిమ్మ ఉప్పు కలుపుకొని సిద్ధంగా ఉంచుకోవాలి. ఒక పెద్ద పాత్రలో మరిగిన పాలు పోసి ఉంచుకోవాలి. అందులో కొద్ది కొద్దిగా నిమ్మ ఉప్పు కలిపి ఉంచిన నీటిని పోస్తూ గరిటెతో కానీ సరాతంతో కానీ కలుపుతూ ఉండాలి. వేడివేడి పాలలో నిమ్మ ఉప్పు పోసిన నీళ్లు కలపగానే పాలు పగిలి గడ్డలు గడ్డలుగా తయారవుతాయి. అలా కొద్దిసేపు కలిపిన తర్వాత పాలన్నీ గడ్డగా మారిన తర్వాత వాటిని ఓ గుడ్డలో వడపోయాలి. అలా పోయడంతో నీరంతా కింద పడిపోయి ఆ గుడ్డలో పాల ముద్దలు మాత్రమే మిగులుతాయి. వాటిని అదే గుడ్డలో దగ్గరకని మూటగా కట్టి దాన్ని ఓ వెడల్పాటి తాంబూలం లేదా పెద్ద మూతపై ఉంచి ఆ మూటపై బరువైన వస్తువును పెట్టి కొద్దిసేపు ఉంచాలి. అలా చేయడం వల్ల మొత్తం అందులోని నీరంతా బయటకు పోయి పన్నీర్ మాత్రమే మిగులుతుంది. దీంతో పన్నీర్ తయారైనట్లే. ఓ 15 నిమిషాల్లో పన్నీర్ తయారైపోతుంది. దుకాణాల్లో అయితే పెద్ద మొత్తంలో తయారు చేస్తారు. ఇక ఇంట్లో మనం కావాలనుకుంటే ఇదే పద్ధతిలో తక్కువ పరిమాణంలో తయారు చేసుకోవచ్చు. ఇంకేముంది, మీరు ట్రై చేయండి. పన్నీర్తో రకరకాల వంటకాలను తయారు చేసుకోండి.